మధ్యలో మర్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆడికి. ఆడికి అవసరం ఉన్నప్పుడల్లా ఆడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు. ఈ బై డిఫాల్ట్ అన్నది మనకి తలనొప్పులు ఉంటాయి అంతే. సెట్ మీద తలనొప్పులు, ఈ బట్టలు ఇలాంటివి తలనొప్పులు, ఈ బై డిఫాల్ట్లే ఉంటాయి. కానీ పని చేయటం ఓకే, ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది వీడితోని. చెప్పింది ఒకటి చేసేది ఒకటి వాడు బేసిక్లీ వాడు. కానీ సినిమా బాగుంది, నవ్వుకోవచ్చు శుభ్రంగా. శ్రీవిష్ణు గారు హాయ్ సార్. హాయ్ సార్. బాగుందండి, క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. టీజర్ వరకు చూస్తే టీజర్ మాకు అర్థమైంది ఏంటంటే గుప్త నిధుల అన్వేషణ అని అనిపిస్తుంది. సో ఏ గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు అంటే పీరియడ్కి వెళ్ళారా, ఇక్కడ ఆ క్యారెక్టర్లోంచి ఎవరు గుప్త నిధులు అన్వేషణ చేస్తున్నారు? గుప్త నిధులు అనేది ఎందుకంటామంటే అవి ఎప్పుడో పురాతనంలో ఒకప్పుడు పోయినాయి కాబట్టి గుప్త నిధులు అంటాం అనమాట. సో దానికి సంబంధించింది మీరు అన్నట్టు పీరియాడికల్ ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. సో మీ డ్రెస్సులు చూస్తుంటే సైంటిస్ట్ నాసా డ్రెస్సులు వేశారు. సో డైరెక్ట్గా నాసా సైంటిస్టులు వచ్చారా, లేదు అంటే కామిక్ సెన్స్లో క్రియేట్ చేయడం కోసం? కామిక్ అండి, అంటే మీరు అది మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది, మాకు ఇది వేసుకునే కష్టం కూడా వన్స్ అది వచ్చేసిన తర్వాత ఇంకా వివరిస్తా. అదే ఇప్పుడు మనోడి గురించి చెప్పాలంటే గంట పైన పడుతున్నాను కదా, హర్ష గురించి అవన్నీ చెప్పాలన్నమాట. సో సినిమాకి నాసా సైంటిస్టులు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదా, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? తెలుగులోని రిలీజ్ చేసి ఇక్కడి నుంచే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ల పేరు చెప్పగలరా? ఏ లాంగ్వేజ్లో చూసినా ఈ సినిమా అర్థమైపోతుంది సార్. నేను చెప్తాను సార్. పర్షియన్, మంగోలియన్, ఆస్ట్రేలియన్, జపనీస్, చైనీస్, నేపాలీ, రష్యన్, ఐస్లాండిక్, వెనిజువెలన్, అర్జెంటీనియన్, క్యూబన్, మెక్సికన్, కెనేడియన్. బుష్ గారి మదర్ టంగ్ మర్చిపోయారు. అంటార్క్టికన్. బుష్ గారి మదర్ టంగ్ ఏంటి సార్? ఏ బుష్ గారు?